నమస్తే, నా పేరు మహేశ్వరరావు కొండపల్లి, అడ్వకేట్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నో యువర్ లా. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి హిందూ వివాహానికి రిజిస్ట్రేషన్ అవసరమా, చట్టం ఏం చెప్తుంది అనే అంశం మీద ఈరోజు మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. హిందూ వివాహానికి రిజిస్ట్రేషన్ అవసరమా అనే ప్రశ్న వచ్చినట్లయితే అవసరమే అని చెప్పవచ్చు. ఎందుకంటే వివాహము అయిందని రుజువు చేసుకోవలసి వచ్చిన సందర్భం ఏర్పడినప్పుడు ఎదురయ్యేటటువంటి అనేకమైనటువంటి సమస్యలని అధిగమించడానికి ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎంతో సహాయకారిగా ఉంటుంది. అంతేకాకుండా వివాహం జరిగిందని రుజువు చేసుకునే నేపథ్యంలో తలెత్తేటటువంటి అనేక సమస్యలని పూర్తిగా అధిగమించవచ్చు. ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది ఒక విలువైనటువంటి డాక్యుమెంట్. ఇద్దరి మధ్య వివాహ సంబంధానికి ఒక తిరుగులేని సాక్ష్యాధారంగా ఇది ఉంటుంది. భార్య కానీ భర్త కానీ వీసాకి అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది కంపల్సరిగా కావాల్సి వస్తుంది. ఎవరైనా వ్యక్తి బ్యాంకు డిపాజిట్లు కానివ్వండి, ఇన్సూరెన్స్లు కానివ్వండి, తన భార్య పేరు నామినీగా వ్రాయకుండా చనిపోయినట్లయితే అట్టి వ్యక్తి యొక్క భార్య ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మనీని క్లెయిమ్ చేసుకోవడానికి ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది వివాహాలకు సంబంధించినటువంటి అనేక మోసాలను అరికట్టడంలో ఎంతగానో సహాయపడుతుంది. గతంలో హిందూ వివాహాన్ని రుజువు చేసుకునే బాధ్యత అరుదుగా ఉండేది, కానీ ఈ రోజుల్లో అది తప్పనిసరి అయింది. ఎందుకంటే ఈ రోజుల్లో 2-3 పెళ్లిళ్లు చేసుకోవటము, వరకట్న నేరాలకు, పెళ్లికి సంబంధించినటువంటి అనేక వివాదాలపై వివాహాన్ని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇంపార్టెంట్ అయిపోయింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ఏం చెప్తుందంటే సప్తపది గురించి చెప్తుంది. సప్తపది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సప్తపది అంటే 7 అడుగులు నడవాలి. వధూవరులు 7 అడుగులు కంప్లీట్ చేస్తేనే పెళ్లి అయిపోయినట్టుగా ఈ సెక్షన్ 7 భావించబడుతుంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ సప్తపదిలో 7వ అడుగు పడలేదు అని ఎవరైనా నిరూపించినట్లయితే అప్పట్లో అది వివాహం జరిగినట్లుగా భావించబడేవాళ్ళు కాదన్నమాట. అయితే ఈ సిస్టంకి భిన్నంగా అనేకమైనటువంటి న్యాయస్థానాలు మాత్రం హిందూ వివాహాల విషయంలో సాక్ష్యాధారాలను బట్టి అది వివాహం జరిగినట్టు అనేక సందర్భాల్లో భావించబడింది. 2007వ సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు వారు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని చట్టాలను ప్రవేశపెట్టాలని ఒక సూచన చేయడం జరిగింది. కానీ వెంటనే అది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర పాలిత ప్రాంతాలు కానివ్వండి అనుసరించలేదు. ఆలస్యంగానైనా చాలా రాష్ట్రాలు ఈ వివాహాన్ని కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలనే చట్టాలని కొన్ని రాష్ట్రాలు మాత్రం తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2002వ సంవత్సరంలో ది ఆంధ్రప్రదేశ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్ని రూపొందించడం జరిగింది. ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రము దాన్ని అడాప్ట్ చేసుకొని ద తెలంగాణ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్గా పేరుని నామకరణం చేయడం జరిగింది. సో ఈ చట్టము 2 రాష్ట్రాల్లో కాకుండా భారతదేశంలోని అనేకమైనటువంటి రాష్ట్రాలలో, తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలులో ఉంది. కాబట్టి ఈ చట్ట ప్రకారము ప్రతి ఒక్కరూ మ్యారేజ్ చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకోవటము ఎంతైనా అవసరం. ఈ మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెసే కానీ డిసడ్వాంటేజెస్ మాత్రం ఏమాత్రము ఉండవు. ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ విషయంలో కొంత సందేహం అనేది కలగవచ్చు. అదేంటంటే మ్యారేజ్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, లేకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చా, దీనికి ఏమైనా టైం బౌండ్ ఉందా అంటే దీనికి టైం బౌండ్ ఏమీ లేదు. మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే నా మ్యారేజ్ పలానా తిరుపతిలో అయింది కదా, లేకపోతే అన్నవరంలో అయింది, లేకపోతే పలాని హైదరాబాద్లోనో, ఏ బొంబాయిలోనో, ఏ కలకత్తాలోనో అయింది కాబట్టి మరి ఇక్కడ నేను ఉండే చోట ఎలా ఇస్తారు అనుకుంటే, మీరు అక్కడ నివాసము ఉన్నట్లయితే మీకు ఆధార్ కార్డు తదితర యొక్క క్రెడెన్షియల్స్ మీకు ఏమైనా ఉన్నట్లయితే వాటిని చూపించేసి మీరు నివసించే ప్రాంతంలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఆఫీసులో మీ యొక్క మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే
వివాహమైన వారు తప్పనిసరిగా మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ చట్ట ప్రకారం. అలా చేసుకున్నట్లయితే ₹1000 వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. మరో విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ₹1000 జరిమానే కాకుండా 1 సంవత్సరం వరకు కూడా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కలిగినటువంటి అవగాహనని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వారికి కూడా కొంత అవగాహన కలిగేటట్టు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను కామెంట్ బాక్స్లో పంపించినట్లయితే మీ ముందుకు మరికొన్ని మంచి వీడియోలను తీసుకొచ్చే అవకాశం నాకు కలుగుతుంది. నమస్తే.